ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 16 వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన చీకటి కమ్మజేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా, ఆయన దాని గాఢాంధకారముగా చేయక మునిపే, మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయన్ను కొనియాడుడి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే, ప్రభువును మహిమపరచుడి. ఆ దినము ఇర్మియా అనేటువంటి గొప్ప ప్రవక్త ద్వారా ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉంటే, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడండి. ఈరోజు ప్రత్యేకంగా మీతో మాట్లాడుతున్నాడు. ప్రభువునందు ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ప్రభువును మహిమపరచుడి. ఈ యొక్క ప్రపంచంలో మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని చాలా మంది శ్రమల పాలై, శోధనల పాలై, అప్పుల పాలై, ఇక ఎలా ఉందంటే కొన్నిసార్లు ప్రభువుని నమ్ముకొని కూడా నమ్మని వాళ్ళు, నమ్ముకున్న వాళ్ళు ఈరోజు ఒకవేళ వాళ్ళ పరిస్థితుల్లో మరి ముఖ్యంగా ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఇంకెలా ఉందంటే, ఈరోజు దేవుడు మిమ్మల్ని చూస్తూ మాట్లాడుతున్నాడు, ఇంక అంతా అయిపోయింది. కొన్నిసార్లు చూడండి, మరి వాస్తవంగా ఇక ఏ హాస్పిటల్కి వెళ్ళలేం, ఇంకే ఉద్యోగానికి వెళ్ళలేం, అసలు నిజంగా ఇంకా ప్రయత్నాలన్నీ అయిపోయినట్లుగా ఇక లాస్ట్‌గా ఉన్న పరిస్థితిలో ఈరోజు మీరు ఉండి ఉండొచ్చు. లేతే నిరాశ, నిస్పృహతో ఉండి ఉండొచ్చు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అలాంటి పరిస్థితులు ఏవైతే ప్రియమైన దేవుని బిడ్డారా, చీకటి కమ్మక మునిపే, ఇక చీకటి కొండలు మనం తాళక మునిపే ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి మహిమపరచాలి. మహిమపరిస్తే దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే నువ్వు అనుకోవచ్చు ఈరోజు, ఎందుకు నా జీవితంలో ఇలాంటి భయంకరమైన స్థితిలో నేనున్నాను, లెగుస్తానా, అసలు ఇక నా జీవితంలో తిరిగి లేవగలనా ఈ భయంకరమైన స్థితిలో అని చెప్పి నువ్వు కూడా కొట్టుమిట్టులాడుతూ ఉండొచ్చు. అందుకే ప్రభు అంటున్నాడు ఒక మాట ఈరోజు, మీ జీవితంలో ప్రభు మాట్లాడుతున్నాడు, మీ ఏ పరిస్థితిలో ఉన్నారో ప్రభువును మహిమపరచండి, ప్రభువును మహిమపరచండి. ఓ ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నారండి. ఆ వ్యక్తి ఆ ప్రాంతంలో ఎప్పుడు ఏం చేస్తాడు అని ఆలోచన చేస్తే, దేవుణ్ణి నమ్ముకున్నాడు కానీ ఆయన ఎక్కువగా దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తి కాదు. అంటే మహిమపరిచే వ్యక్తి కాదు అని అంటే, దేవుని మందిరానికి ఆయన వెళ్ళే విధానం దేవునికి మహిమ రావట్లేదు. అలాగనే ప్రార్థన చేసే విధానం దేవునికి మహిమ రావట్లేదు. ఆయన ఆరాధన చేసే విధానం దేవునికి మహిమ రావట్లేదు. లేకపోతే ఏ విషయంలో కూడా దేవుని మహిమ రావట్లేదు. అలాంటి వ్యక్తుల జీవితంలో నిజంగా ఎప్పుడు కూడా ఒక శ్రమానుభవంలో వాళ్ళు ఉంటా ఉంటారు. నిరాశ నిస్పృహతో ఉంటా ఉంటారు. కానీ నిజంగా ఆ వ్యక్తి కొంతకాలం అలా చేస్తూ లోకాన్ని, మనుషుల్ని సంతోషపెట్టాలని ఆయన జీవితం అలా కొనసాగుతోంది. కొనసాగుతూ ఉండగా ప్రియమైన దేవుని బిడ్డలారా, జరిగిన గొప్ప విషయం ఏంటంటే, మరి ఆనాడు కొన్ని కాలానికి అన్నిట్లో నష్టంలో చూశాడు. ఇంకొక రోజు ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది? నేను ఎవరు మనుషులు అనుకున్నానో ఆ మనుషులే నాకు విరోధం అయిపోయారేంటి? ఎవరిని ప్రేమించారో వాళ్ళే నన్ను ఎందుకు ద్వేషిస్తున్నారు? ఎవరు మంచని నేను అనుకున్న వాళ్ళు నన్ను చెడుగా చూస్తున్నారు. ఏదనుకుంటే అదే రివర్స్ అయిపోయిందండి. నిజంగా అది ఒక చీకటిగా అట్లా పరిస్థితుల్లో జీవిస్తున్నాడు. అప్పుడు తనకు అర్థమైంది ఏంటంటే, నేను ఇది కాదు, నా జీవితానికి ఒక సంతోషం, సమాధానం, నెమ్మది ఎప్పుడంటే యేసుక్రీస్తే ఇవ్వగలడని చెప్పి నేను ప్రభువును మహిమపరచాలని చక్కగా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. మందిరానికి రావటం మొదలుపెట్టాడు. బైబిల్ చదవటం మొదలుపెట్టాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అద్భుతం ఏంటంటే ప్రభువుని ఆయన మహిమపరిచాడు. ప్రభు ఆయన ఆశీర్వదించాడు. గొప్ప స్థితి అండి. ఏ మనుష్యుడు ఇవ్వలేని స్థితిని దేవుడిచ్చాడు. ఒకవేళ ఈరోజు అంతా అయిపోయిందని ఇంకెందుకులే నువ్వు అనుకోవద్దు గానీ, నీతోనే స్పెషల్‌గా దేవుడు మాట్లాడుతున్నాడు. మరలా నిన్ను గుర్తు చేసుకోబోతున్నాడు. ఆ వ్యక్తి జీవితంలో అద్భుతం చేసినట్లుగా ఇశ్రాయేలు జీవితంలో ఆ దేవుడు మరలా తిరిగి మహిమపరచనని ఇర్మియా ద్వారా మాట్లాడినట్లుగా నీతో కూడా అంటున్నాడు. నిన్ను తిరిగి ఈరోజు ఆయన బలపరచబోతున్నాడు. దేవుడు తోడై ఉండబోతున్నాడు. నువ్వు ఆయన మహింపరిస్తే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఈరోజు ఎంతమంది బర్త్‌డే జరుపుకుంటున్నారో ప్రత్యేకంగా మీ అందరికీ హ్యాపీ బర్త్‌డే. సంవత్సరం అనే దయాకిరీటాన్ని దేవుడు మీకు ధరింప చేయనుగాక. ఎంతమంది యానివర్సరీ ఎంతమంది జరుపుకుంటున్నారో,
ఈరోజు వివాహ దినాన్ని బట్టి మరి ఒక్కసారి దేవుడు మీ యొక్క అనుదిన జీవితాన్ని సంవత్సరమంతా దేవుడు ఒక శ్రేష్టమైన ఫలభరితమైన జీవితాన్ని దేవుడు మీకు ఇచ్చినగాక. ఈరోజు ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, నిజంగా దేవుడు మిమ్మల్ని ప్రత్యేకపరచునుగాక. దేవుడు ఆధిక్యత అంటే అన్నిట్లో అడుగు వాటి కంటే ఊహించు అత్యధికం అనేది దేవుడు మీ జీవితంలో జరిగించునుగాక. మీ ఎగ్జామ్స్ ద్వారా మీరు రాయటం ద్వారా దేవుడు మహింపరచబోతున్నాడు. అంటే మీరు ఆశీర్వదించబడుతున్నారు. మంచి రిజల్ట్స్ దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. శ్రేష్టంగా రాసినవి కానీ రాయబోతున్నవి కానీ ఈరోజు రాస్తున్నవి కానీ దేవుడు ప్రత్యేకపరచబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసయ్య వందనాలు. మరి ప్రియులు ఎంతమంది వాగ్దానాన్ని చూస్తున్నారో, క్లైమ్ చేసుకున్నారో, ఎంతమంది నాయన దాన్ని వారి జీవితంలో నాయన తండ్రి బిలీవ్ చేశారో, యేసు నామములో మరలా తిరిగి వారు నాయన మిమ్మల్ని మహిమపరుస్తుండగా వారి జీవితం ఆశీర్వాదంగా, వారి పిల్లలు ఆశీర్వాదంగా, వారి ఫ్యామిలీ ఆశీర్వాదంగా, వారి స్టడీస్ ఆశీర్వాదంగా, ఎగ్జామ్స్ ఆశీర్వాదంగా, ఎవ్రీథింగ్ ప్రభా ఆశీర్వాదకరంగా మార్చబడుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.